ఆపరేషన్ సింధూర్ గురించి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ప్రత్యేకమైన చాప్టర్ రాబోతోంది. ఎవరైతే సిబిఎస్ఈ చదువుతున్నారో ఆ పిల్లలందరూ కూడా 3వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు కూడా అందరికీ కూడా ఒక పాఠం రానుంది. స్పెషల్ మాడ్యూల్ అన్నమాట. ఇది 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఒక మోడ్‌లో పెడతారు. 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇంకొక స్టాండర్డ్‌లో అన్నమాట. ఈచ్ మాడ్యూల్ అంటే ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో ఆపరేషన్ సింధూర్ గురించి 8-10 పేజెస్ ఒక చాప్టరే స్పెషల్ మాడ్యూల్ పెడుతున్నారన్నమాట. ఎందుకంటే భారతదేశం, దాని కేపబిలిటీస్, రెసిస్టెన్స్, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి, దేశ రక్షణ ఎలా ఉంటుంది, దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, దేశాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, దీని మీద ప్రత్యేకమైన చాప్టర్ అన్నమాట. అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా భావి భారత పౌరులకి మన మిలిటరీ స్ట్రెంగ్త్ తెలియాలి. అంటే మనం ఏ విధంగా పటిష్టంగా ఉన్నాము, మన రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, మనం మన పైన అటాక్ జరిగిన తర్వాత మనం ఎలా తిప్పి కొట్టాము, వీటన్నిటి గురించి విద్యార్థుల్లో ముఖ్యంగా భవిష్యత్ పౌరుల అవగాహన రావడానికి ఎన్సీఈఆర్టీ వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ప్రత్యేకమైన చాప్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ గురించి. కేవలం ఆపరేషన్ సింధూర్ గురించే కాదు, మిషన్ లైఫ్ గురించి మనకు తెలుసు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మోడీ గారి కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత పార్టిషన్ హారర్స్ గురించి, అంటే దేశ విభజన జరిగినప్పుడు ఎటువంటి ఘోరాలు జరిగాయి మనకు తెలుసు. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పార్టిషన్, విభజన ఘోరాలు కూడా చాలానే జరిగాయి. ఆ టైంలో చాలా మంది చనిపోయారు, కమ్యూనల్ క్లాషెస్ అయ్యాయి. వాటి గురించి కూడా ఒక పాఠం అన్నమాట. దాని తర్వాత స్పేస్ పవర్, మొదట ఇస్రో స్టార్ట్ చేసినప్పుడు, రాకెట్స్ లాంచ్ చేసినప్పుడు ఇండియాలో తినడానికి తిండి లేదు, రాకెట్ సైన్స్ అవసరం అన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి మన ఇస్రో ఒక ఆదర్శం అయిందనమాట. చంద్రయాన్ నుంచి ఆదిత్య L1 వరకు వీటన్నిటి గురించి ప్రత్యేకమైన పాఠాలు పెడుతున్నారంట ఎన్సీఆర్టీలో. మనకు తెలుసు ఆదిత్య L1 సోలార్ అబ్జర్వేటరీ, దాంతోపాటు చంద్రయాన్ మూన్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించిన మనం పంపించిన మిషన్స్ కూడా ఇప్పుడు చంద్రయాన్ 4 భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నాం కూడా. వీటికి సంబంధించి కూడా విశేషాలు చెప్తారంట. వీటన్నిటితో పాటు రీసెంట్ గా స్పేస్ కి వెళ్ళిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఆయన ఇచ్చిన ఇన్సైట్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కానీ, అక్కడ కండక్ట్ చేసిన స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన పాఠాలు ఉంటాయంట. అంటే విద్యార్థులకి వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, దేశం ఎలా ముందుకెళ్తుంది, దేశం కోసం అనేక మంది ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు, వీటి మీద ప్రత్యేకమైన పాఠాలు అన్నమాట. దాంతోపాటు టెర్రరిజం అంటే ఏంటి, టెర్రర్ అటాక్స్ ఎలా ఉన్నాయి, దాన్ని భారతదేశం ఎలా తిప్పికొట్టింది, వీటన్నిటితో పాటు డిఫెన్స్, డిప్లొమసీ అండ్ కోఆర్డినేషన్, అంటే మన రక్షణ వ్యవస్థ కానీ, మన దౌత్యం కానీ, మన సహకారం కానీ, రకరకాల మినిస్ట్రీస్ మధ్య ఇవన్నీ ఎలా పనిచేసి మనం జాతి భద్రతను ఎలా కాపాడుకున్నాం, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా పిల్లలకి హితబోధ చేస్తారంటే ఈ పాఠాల ద్వారా. సో ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఇక మీదట ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తి స్థాయిలో పాఠం ఉండబోతోంది. 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా చదవబోతున్నారంట. అంతేకాదు రీసెంట్గా మనకు తెలుసు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఒక మాట ఉంది, మల్టీలింగ్వలిజం అని చెప్పి. అంటే బహుభాషల్లో పిల్లలకి, అంటే ఏ భాషలో అయినా సరే విద్య అనేది యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పి. దానికి సంబంధించి బడ్జెట్లో 2025 యూనియన్ బడ్జెట్లో భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన స్కీమ్ అనౌన్స్ చేశారనమాట. దానిలో భారతీయ భాషల్లో డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చదివే పిల్లలందరికీ కూడా, అంటే స్టూడెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా పుస్తకాలు అందుబాటులోకి తీసుకొస్తారు అనేక భారతీయ భాషల్లో అన్నమాట. అంటే లెర్నింగ్ మెటీరియల్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, ఇవన్నీ కూడా రకరకాల లాంగ్వేజెస్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. దీనివల్ల విద్య అనేది అన్ని భాషల వాళ్ళకి యాక్సెసిబుల్గా, ఇంక్లూజివ్గా ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న మల్టీలింగ్వలిజం అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తాం అనమాట. ఈ భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రత్యేకంగా భారతీయ భాషా సమితితో కొలాబరేట్ చేస్తూ ఈ భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు.